ఏవో పడికట్టు మాటలు లాంటివి 4 పట్టుకొని ఎవరో రాయిచ్చిన స్క్రిప్ట్లు చదవడం వాటికి ఏమైనా వాల్యూ ఏమైనా ఉంటుందా చేసేసి. ఎప్పుడైతే ఆమె షర్మిలమ్మ, మేము ఎప్పుడు చెప్తూనే ఉన్నాం, తెలంగాణలో ఉన్నప్పుడు ఒక పార్టీ, ఇప్పుడేమో ఒక ఎత్తిపోయిన దివాలా తీసిన పార్టీకి నేను ఇంతకుముందు అన్నట్టు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఓ పాడుబడిన బంగ్లాను కదా రెంట్కి తీసుకున్నట్లయితే శిథిల భవనాన్ని ఇచ్చేసుకొని చేసినట్టు ఆమెను పెట్టి నడుపుతున్నారు. సో అక్కడి నుంచి ఏమేమి వస్తే అవన్నీ మాట్లాడుతుంటారు. టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అనే దాంతోనే వెళ్తున్నారు. అది ఆ పార్టీ లక్ష్యం కావచ్చు, దానికి తగినట్టు ఆమె ట్యూన్ అయ్యిండొచ్చు, వెనకడ నడుపుతున్న వాళ్ళ లక్ష్యం అయ్యిండొచ్చు, దానికి తగినట్టు ఆమె ట్యూన్ అయ్యిండొచ్చు. అవే మాటలు వస్తున్నాయి. ఎన్ని రోజులు మాట్లాడినా అవే వస్తాయి. పూను ఇంకా పెరుగుతాయి. ఇంకా అసహ్యకరమైన రీతిలో, ఇంకా నీచమైన దీంట్లో, ఇంకా అగ్లీ దీనిగా ఇది పోతుంది. ఎందుకంటే నడిపించేవాడు ఎవడైతే వాళ్ళ కోరికలన్నీ ఇట్ట తీర్చుకుంటున్నారు. వాళ్ళే ఆన్సర్ ఇవ్వాలి, దానికి వాళ్ళ ఆన్సర్ ఇవ్వాలి. అలాగే ఈ పోయిన వాళ్ళు వీళ్ళ ఇది చేయాలి. పోయిన వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఇక్కడ అవకాశం లేదో, లేదా వాళ్ళ దారి చూసుకుని ఇక్కడ కుదరదు అనుకున్నప్పుడు పోయిన వాళ్ళు, అలాంటి వాళ్ళని తీసుకుని అది బలం అనుకుని ఆ పార్టీ చూపడం, ఇవన్నీ చూపించి ఏదో ఇప్పుడు ఈ పార్టీలతో పొత్తుల దగ్గర నుంచి ఇక్కడ నుంచి పోయిన నాయకులనో లేకుంటే ఎవరినైనా టికెట్లు లేకనో కుదరకనో ఇమడలేకనో వచ్చిన వాళ్ళని చూపి ఇది బలం అని చెప్పి ప్రజలకు చూపించాలనే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తోంది. అండ్ అలాంటి వాళ్ళు చేసేటప్పుడు దానికి ఈరోజు మాట్లాడింది ఈ రాత్రికి మాట మార్చినా అప్పటికి అదే కరెక్ట్ అని చెప్పి ఒప్పించే ప్రయత్నం చేయగల మేటి ఎల్లో మీడియా వాళ్ళకు ఉంది. వాళ్ళు ఆ మీడియా పరంగా ఉండే దీంతో ఒకటే చెప్పిందే 10 సార్లు పెట్టి అదే నిజమని చెప్పి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఏది అనుకుంటే అది నిజం అనుకుంటారు. కాబట్టి నేను ఇంతకుముందు ఉన్నట్టు ఇటు బీజేపీతో కానీ అటు కాంగ్రెస్తో కానీ అందరితో ఒకేసారి పొత్తు పెట్టుకోనో డైరెక్ట్ ఇండైరెక్ట్ చేస్తూ అది బలహీనతే బలమని కూడా ప్రచారం చేసుకోగలిగినంత సామర్థ్యం ఉన్న గుంపు అది. చంద్రబాబు కానీ ఆయన వెంబడి ఉండేవాళ్ళు కానీ ఆ ముఠా కానీ మొత్తం. కాబట్టి అలాంటి వాళ్ళు దేన్నైనా సమర్థించుకోగలరు. దానికి జనం అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇవన్నీ గమనిస్తుంటారని మేము అనుకుంటున్నాం. చేస్తున్నాం జరుగుతుందా? ఎవరున్నారు? ఏమో తెలియదు, మాకు తెలియదు ఏం జరుగుతుందో. ఏం జరిగినా ఏదైనా ఇంతకుముందు ఒకసారి చెప్పినట్టున్నా, ఈయన తెలియకుండానే పెంచుతూ పోయిన దాంట్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కు 40-50 ఇవ్వకపోతే ఆయన బలం ఇంతని ఊహించుకునే వాళ్ళు నిరాశపడుతున్నారు. అది బ్యాక్లాష్ వస్తుంది, అది కొడుతుంది. ఇది వాళ్ళు చేసుకున్నదే. ఆయనకు 24 ఇస్తే ఇంతేనా అని ఉంది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్న వాళ్ళకు ఇంకా కాడనే దాంతో అర్థమైంది. ఆ రకంగా వాళ్ళు నిరాశపడినారు. ఈరోజు బీజేపీతో పెట్టుకుంటే వాళ్ళకి ఎన్ని వాళ్ళో తెలియదు. అన్నీ ఇచ్చినాక ఈయనకు మిగిలిన సీట్లు ఎన్నో, అప్పుడు ముఖ్యమంత్రి ఈయన ఎందుకు చేయాలని ఎవడన్నా అనుకుంటే దానికేమవుతుందో అది కూడా తేలాల్సింది. తర్వాత తనకున్న ఏదైతే మ్యానిపులేటివ్ స్కిల్స్ ఉన్నాయో దేన్నైనా తిమ్మిని బొమ్మిని చేయగలనే తనకున్న విశ్వాసం, దాంతో తను వ్యవహరించే తీరు, ఇది ఏదైనా సేవ్ చేస్తే కన్విన్స్ చేసుకొని తన నాయకత్వంలోని వీళ్ళందరినీ కూడగట్టుకొని ఎమ్మెల్యేలు ఎవరైనా సరే తను ఏదో రేపు కావాలని ఆయన ప్రయత్నం. కానీ మేము చెప్తున్నది ముందు నుంచి ఏదైతే మాదైతే ఒక ఒక ప్లాన్డ్ దీనిగా పద్ధతి ప్రకారము ఖచ్చితంగా ఒక డిసిప్లైన్డ్గా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ లాగా మాది నడిచింది. ఈరోజు అన్నిటికీ సిద్ధంగా సర్వసన్నద్ధంగా ఉన్నాం రేపు వచ్చే నెలలో జరగబోయే ఎన్నికలకు. వాళ్ళదేమో ఈరోజు ఇంకా మొదలే కానీ ప్రిపరేషన్ మొదలు కానీ లాస్ట్ మినిట్లో చదవాలనో లేదంటే కాపీలు కొట్టేటోట్ల గట్టెక్కచ్చిన స్టూడెంట్ లాగా వాళ్ళది ఉంది. ఇంక వాళ్ళది చూడాల్సింది వాళ్ళది, మీరు రాసుకోవాల్సింది వాళ్ళ న్యూస్ ఎక్కువ వస్తుంటుంది. రోజు వాళ్ళ టికెట్ల పంచాయతీ కానీ సీట్ల పంపకాలు కానీ దాని అభ్యర్థుల ఎంపిక కానీ అసలు అభ్యర్థులే లేని ఇవి ఉన్నాయి. అలాగే అభ్యర్థులు వాళ్ళు పెడితే యువతలు ఎవరు తిరుగుబాటు చేయడం ఉండొచ్చు. ఈ రకరకాలంతా మీకు వార్తలు అక్కడ దొరుకుతాయి. వచ్చే ఇదంతా చేస్తే 4 రోజులు కూడా టైం లేదు. లెటర్సీ అదంతా ఎట్లా ఎండ్ అవుతుందో ఎట్లా ఇది అవుతుంది అనేది వాళ్ళ వైపు అంతా ఆసక్తికరంగా అక్కడే ఉంది కదా. లెటర్సీ దట్